భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రంగా కిరణ్ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు తెలంగాణ ఉద్యమం పేరుతో వచ్చిన పార్టీలన్నీ కూడా అన్ని రకాలుగా తెలంగాణ ప్రజలను మోసం చేశారని తీవ్రంగా విమర్శించారు. ప్రజల సంక్షేమం బీజేపీతోనే సాధ్యమని, నేడు తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని తెలిపారు. మోసపూరిత వాగ్దానాలతో అధికారులకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సాక్షిగా ప్రజలను మభ్యపెట్టిస్తోందని తీవ్రంగా విమర్శించారు. 2 లక్షల రైతు రుణమాఫీపై ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని, హామీల అమలు కోసం ప్రజలు అడుగుతుంటే చెప్పుతో కొడతామని కాంగ్రెస్ మంత్రులు అంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని 35 లక్షల మంది నిరుద్యోగ యువతలకు 4,000 రూపాయల నిరుద్యోగ అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా బడ్జెట్ కేటాయించలేదు. గత ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలను 10 ఏళ్లు మోసం చేసింది. మేము కూడా అలాగే మోసం చేస్తామంటున్న విధంగా కాంగ్రెస్ పాలన ఉందని ఎద్దేవా చేశారు. 6 గ్యారెంటీల అమలు కోసం కేటాయించవలసింది 3.5 లక్షల కోట్ల రూపాయలైతే కేటాయించింది కేవలం 350 కోట్లు మాత్రమేనని తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ 2 అవగాహనతో పనిచేస్తున్నాయి. ఒకరు కొట్టినట్టు చేస్తే మరొకరు ఏడ్చినట్లు చేయాలన్నట్లుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 అవగాహనతో పనిచేస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలు బీజేపీ గెలుచుకుంటుందన్నారు. ఈ రాముల వారి కోసం 500 సంవత్సరాలు రాముడు జన్మించినటువంటి భూమి కోసం యావత్ హిందువులంతా ఆ ప్రాంతంలో గుడి కొంచెం ఏ రకంగా పోరాటం చేసి సాధించుకొని చివరికి నరేంద్రభాయ్ మోడీ గారి చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ చేసింది. ఆ అదృష్టం మనందరికీ కలిగినందుకు ధన్యవాదాలు. చాలా అదృష్టవంతులు. మరి ఖమ్మంలో మనము గతంలో కమ్యూనిస్ట్ పార్టీని చూసాం, తర్వాత కాంగ్రెస్ పార్టీని చూసాం. కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు తెలంగాణ ఉద్యమం పేరు మీద వచ్చినటువంటి పార్టీలను చూసాం. అందరూ అన్ని రకాలుగా హామీలు ఇచ్చి మోసం చేస్తే చివరిగా రేపు ఈ గడ్డ మీద కాషాయ జెండా ఎగరాల్సిందే. ప్రజలు కోరుకున్నట్టుగా ప్రజల సంక్షేమం కోసం కేవలం అది భారతీయ జనతా పార్టీ కూడా సాధ్యమవుతుందన్న విశ్వాసం కూడా ప్రజలు ఈ భారతీయ జనతా పార్టీ చూస్తూ ఉన్నారు. గతంలో కమ్యూనిస్టులు, తర్వాత కాంగ్రెస్ పార్టీ, తర్వాత ఉద్యమం పేరు మీద వచ్చినటువంటి టీఆర్ఎస్, బీఆర్ఎస్ రకరకాలుగా హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చక ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేసిన విషయం ఈ ప్రాంత ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే తప్ప మా బతుకులు మారవు, మా జీవితాలు